వేతనాలు పెంచి తమను ఆదుకోవాలని లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు సినిమా కార్మికులు. కానీ ఏదైతే ప్రొడ్యూసర్స్ రైట్ ఉందండి, పెంచమని చెప్పే రైట్ వాళ్ళకు ఉంది, దానికి బాధ లేదండి. మేము ఎలాగో రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు పెంచుతారు. మమ్మల్ని ఏదైతే విడదీసే ప్రయత్నం జరుగుతుందో దాన్ని ఖండిస్తున్నాం సార్. ఎందుకంటే డాన్సర్స్ అండ్ ఫైటర్స్ చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్తో కూడుకున్న పని. అంత శ్రమ పడ్డా కూడా ప్లస్ మాకు వర్క్ గ్యారెంటీ లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న డిజిటల్ సినిమా కానీ వెబ్ సిరీస్లో కానీ ఎక్కడ డాన్సర్స్ ఉండట్లేదు. సో పని మాకు ఆల్రెడీ తగ్గిపోతుంది. దాంట్లో మమ్మల్ని వేరుపరిచి ఫెడరేషన్ నుండి సపరేట్ చేయాలని ఏదైతే ఎవరి తాటో తెలియదు, కానీ అది చాలా బాధ కలిగిస్తుంది. నిర్మాతలు మళ్ళీ ఒకసారి పునరాలోచించాలి. మా కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకోకుండా, ఎందుకంటే మాకు వర్క్ చాలాసార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది మాకు ఫిజికల్గా, ఎంతో బాధలు ఉంటాయి. ఇది ఇప్పుడు పక్క పొరుగు రాష్ట్రాలను ఎంకరేజ్ చేసి మమ్మల్ని తక్కువ చేయడం అనేది చాలా బాధాకర విషయం. ఫస్ట్ మనల్ని మనం ఎంకరేజ్ చేయాలి కదండి. తెలుగు సినిమా మా హక్కుగా మేము ఫీల్ అయ్యి మాకు దయచేసి వేతనాలు పెంచడం కోరుకుంటాం. 24 సంఘాలు ఒకే కుటుంబం, 24 సంఘాల నాయకులకు కార్మికులకు ఒకే న్యాయం జరగాలి. 30% ఖచ్చితంగా పెంచేంత వరకు మా పోరాటం ఆగదని కూడా చెప్పాం. కాకపోతే 30% పెంచిన విధంగానే ఖచ్చితంగా కావాలి. మేము కోరింది 100 రూపాయలండి సంవత్సరానికి, 3 సంవత్సరాలకు 300. దాని 30% అంటే పెద్ద ఇష్యూ కాదండి, పెద్ద ఆలోచన. ఆల్రెడీ వాళ్ళు ఏ గైడ్లో వెళ్తున్నారో మాకు అర్థం అవుతలేదు. ఇంతమంది కార్మికులను ఇబ్బంది